యాక్చువల్‌గా ఇది చాలా రోజుల క్రితం పంచుకోవాల్సింది. దయించి ప్రభువును క్షమాపణ అడుగుతున్నాను. మీ అందరికి కూడా క్షమించండి. ఆహ్, ఏమైందంటే యాక్చువల్‌గా మా రిలేటివ్స్ ఒకరు చనిపోయారు. చనిపోయినప్పుడు మేము అంతా నంద్యాల నుంచి వెళ్తూ ఉన్నాము. ఆ యొక్క గ్రామానికి తూపాడు బంగ్లా అని. వెళ్తున్నప్పుడు ఏమైందంటే ఆ యొక్క వెహికల్ బాణంచెర్లకు మధ్య ఫారెస్ట్‌లోకి వచ్చే లోపల లైట్స్ ఫెయిల్ అయిపోయాయి. లైట్స్ ఫెయిల్ అయ్యేటప్పుడు అక్కడ ఒక చిన్న గుంతలో కూడా మా వెహికల్ పడడం జరిగింది. తర్వాత మేము అలాగే కొంత నైట్ ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరత ఉంది కాబట్టి వెళ్ళాల్సిందే. ఆహ్, వెళ్తూ ఉన్నప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత మాకు వేరే ఒక తెలిసిన వ్యక్తి చిన్న లైట్ ఇవ్వడం జరిగింది. ఆ టార్చ్ లైట్ ద్వారా మేము వెళ్తూ ఉన్నాం. వెళ్తూ ఉన్నప్పుడు ఆ యొక్క మెయిన్ రోడ్ ఎక్కేసేసాం. దేవుని కృపను బట్టి కొంతవరకు సహాయం చేయగలుగుతూ వచ్చారు. తర్వాత ఏమైందంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత నేను గనక బ్యాక్ సీట్‌లో కూర్చున్నాను. సెల్ లైట్‌తో నేను వెనక అంటే నైటు దాదాపు 11 అవుతది గదా! చాలా చీకటిగా ఉంటది కాబట్టి వెహికల్ ఎనక వచ్చి ఏమైనా ఢీకొట్టదేమనే ఉద్దేశ్యంతో నేను నా సెల్ లైట్‌తో ఎనక లైట్ వేశాను. తర్వాత ముందర ఒక చిన్న టార్చ్ లైట్‌తోని మేము ప్రయాణం చేయడం జరుగుతుంది. ఇలా వెళ్తూ ఉన్న సమయంలో మా యొక్క సిట్యుయేషన్ అర్థం చేసుకున్నటువంటి ఒక హెవీ అంటే వేరే కారు వ్యక్తి దాదాపు మాకు ఒక 15 కిలోమీటర్స్ ఫాలో చేశాడు. తను స్ట్రెయిట్‌గా వెళ్ళొచ్చు. కానీ ఎనక నుంచి మాకు తను ఆ యొక్క లైటింగ్ వేయడం మమ్మల్ని ఫాలో అవుతూ వచ్చాడు. ముఖ్యంగా ఆ లైట్ వేస్తూ ఉన్నాడు. మేము వెళ్తూ ఉన్నాం. నేనైతే అక్కడి నుంచి ఆయనకు చాలా థాంక్స్ అంటే 2 చేతులెత్తి ఎందుకంటే ఆ సిట్యుయేషన్‌లో ఎంత ఉందంటే చాలా దయనీయ పరిస్థితి. అంటే ఉన్న వాళ్ళందరూ ప్రేయర్ చేసుకుంటున్నాం. ఎంతంటే చీకటిలో వెహికల్ వెళ్ళాలంటే మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని అక్కడ ఉన్న వాళ్ళంతా "ఏంది ప్రభువా ఇలాంటి పరిస్థితిలో మాకు లైట్ లేదు. కారుకు చీకటిలా ఉంది. ఏదైనా మా వెహికల్ వచ్చి ఢీకొంటదేమో" అని చాలా భయాందోళనలో ఉన్నారు. మనం అప్పుడు ఏం చేశామంటే దయచేసి అందరూ ప్రార్థన చేయండి అన్నప్పుడు దేవుడు ఆ యొక్క వ్యక్తి మమ్మల్ని ఫాలో చేస్తూ వచ్చాడు. మేము అక్కడ మా యొక్క ప్లేస్‌కు రీచ్ అయినప్పుడు అతను ఆపాడు. ఏంటి మీ పరిస్థితి అని అతను ఆగి అడిగి చెప్పినప్పుడు ఇలా చెప్పాం మా లైట్స్ ఫెయిల్ అయ్యాయి బ్రదర్. ఇట్లా ఎమర్జెన్సీ కాబట్టి మేము వెళ్ళాల్సి వచ్చింది అన్నప్పుడు తను ఎంతగానో సంతోషించి తర్వాత తను దారిన వెళ్ళిపోవడం జరిగింది. ఆ లైట్ అంతా అందుకే దేవుని కృప అంటే దేవుని ఆనుకున్న పిల్లలు, దేవుని నమ్ముకున్న పిల్లలు. ముఖ్యంగా ఆ రోజు నేను ఎంతగానో దేవుని స్తుతించాను. ఒక లైటు 15 కిలోమీటర్ల అసలు అతను వెళ్ళిపోవచ్చు ఆ కారు వ్యక్తి. కానీ మా కోసం కారులో ఉన్నటువంటి వారైతే ప్రేయర్ చేసినప్పుడు ఆ దేవుడే నిజంగా నాకు గుర్తొచ్చింది. ఆయన మేఘస్తంభంలో నిజంగా ఉండి ఎలా కాపాడుతూ వచ్చాడో. నిజంగా దేవుడు ఆ కారును మమ్మల్ని ఫాలో చేస్తూ వచ్చాడు. నువ్వు ముందుకెళ్ళడంలే. సో మాకు లైటింగ్ ఇస్తూ వెనక బ్యాక్ సైడ్ సపోర్ట్ ఇస్తూ వచ్చాడు. నిజంగా దేవుడు చేసినటువంటి ఈ యొక్క గొప్ప కార్యాన్ని బట్టి దేవుని నామానికి నేను ఎంతగానో ఆ రోజు ప్రార్థన చేసి స్తుతించాను. దేవుడు ఈ యొక్క సాక్ష్యం ద్వారా మహిమ పొందలాగున ప్రార్థిస్తాం. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. థాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ ది లార్డ్. నిజంగా ఆ ట్రావెల్ అనేది మరి నిజంగా అనేక మందికి అనుభవాలు ఉంటాయి కదా. మన వెహికల్‌కు ఏదైనా నైట్ టైంలో జరిగింది అంటే అది నిజంగా చాలా రిస్క్ ఫ్యాక్టర్ కదా. నిజంగా చాలా భయంకరమైన పరిస్థితి. దేవుని మహాకృపను బట్టి నిజంగా దేవుడు కాపాడుతూ వచ్చిన విధానం బట్టి కూడా దేవుని నామానికే మహిమ కలుగును గాక. కానీ ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి దుఃఖము, ఆ బాధ, ఆ సమయంలో దేవుడు నిజంగా ప్రార్థించే ఏ ప్రార్థన వృధాగా పోదండి. దేవుని యొక్క కాపుదల నిజంగా లోతు కాపాడబడ్డానికి నిజంగా లోతు గొప్పతనం ఏం లేదు కానీ అబ్రహాం తన పక్షాన దేవుణ్ణి మనవి చేస్తూ వచ్చినాడంట. మనం బాగా క్షేమంలో ఉన్నామంటే నిజంగా మన గొప్పతనం కాదు కానీ మన కోసం ప్రార్థించే వాళ్ళు ఉండడం నిజంగా దేవుని మహాకృప ముఖ్యంగా కదా. ఎంతో భారంతో ఆ విషయంలో నిజంగా అనేకమైన వాక్యాలు ఉన్నాయి కదా. తన యందు భయభక్తులుగా వారి నిమిత్తము దాచించిన మేలు ఎంతో గొప్పది. నిజంగా సజీవులు కూడా ఉండడం అనేటువంటిది మనం ఎంత డబ్బు వెచ్చించినా ఒకరోజు ఆయుష్ పొడిగించగలేమండి. ఇదంతా ఇట్స్ ఏ గిఫ్ట్ ఆఫ్ ఫ్రీ గిఫ్ట్. దేవుడు ఇచ్చినటువంటి ఉచితమైన బహుమానం. నిజంగా దేవుడు చేసిన మేలుని బట్టి దేవుని ఎంతగానో
స్తుతిస్తూ మరి మరి అన్న కొరకు, కుటుంబం కొరకు, పరిచర్య కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. చెప్పబడిన సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇంకెవరైనా కూడా దయచేసి మీ యొక్క సాక్ష్యాలు ఉన్నట్లయితే క్లుప్తంగా తెలియజేయాలని మనవి చేస్తాం. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైలాడ్ బ్రదర్. హరే కృష్ణ అన్నానే. ఎస్ అన్న బ్రదర్. అందరి ఎస్ ఎస్. ప్రైజ్ లార్డ్ అన్న. యాక్చువల్గా నిన్న మొన్న జరిగిన విషయం ఏంటంటే, ఒక బ్రదర్ నా దగ్గరికి వచ్చి ఉండే. ఆయన అన్యుడు. యాక్చువల్గా 52 ఇయర్స్ అతనికి. కాలేజీలో డ్రైవర్గా పనిచేస్తున్నప్పుడు, నేను అదే కాలేజీలో వర్క్ చేస్తున్నప్పుడు నాకు పరిచయం ఉండే అతను. అతడు నా దగ్గరికి వచ్చినప్పుడు అతనికి భార్య పిల్లలు గట్రా ఎవరు లేరు. అతనికి సంబంధించిన వారు ఇక్కడ ఎవరు లేరు. అతనే ఒకడే డ్రైవర్గా చేసుకుంటూ ఉంటున్నాడు ఇక్కడే. హాస్టల్లో తింటున్నాడు, ఇక్కడే ఉంటున్నాడు. ఇక ఎప్పుడైనా వీలైనప్పుడు నా దగ్గరికి వచ్చి కలిసిపోతుండే. యాక్చువల్ మొన్న ఏమైంది ఏం సంగతో, రూమ్ నుంచి హాస్టల్కి నైట్ టైంలో డిన్నర్ చేయడానికి వెళ్తున్నప్పుడు బండి స్టాండ్ పక్కకేసి వాష్రూమ్ కని వెళ్దామని పక్కకి వెళ్ళాడు. ఆ స్టాండ్ సరిగా పడలేదు. స్టాండ్ సరిగా పడకపోయే వరకు అతని మీద బండి పడిపోయింది. బండి పడిపోయినప్పుడు అతనికి బాగా దెబ్బలు తగిలినాయి. మొన్న నేను యాక్చువల్గా ఏమైందంటే నాకు ఫోన్ చేశారు అతనికి. ఇక అతనికి యాక్చువల్గా అతనికి అందుబాటులో ఉంది నేను ఒక్కరినే. ఇంకా అంతకుమించి ఇంకా అక్కడ ఎవరు లేరు అతనికి. ఇక్కడ తెలిసిన వాళ్ళు కానీ అక్కడ ఎవరు లేరు. అతని భార్య పిల్లలు గట, భార్యనేమో డైవర్స్ ఇచ్చిందని తెలిసింది నాకు కూడా. పిల్లలు గట ఎవరు లేరు. ఆ పిల్లలు కూడా ఆమె దగ్గరనే ఉంటున్నారని తెలిసింది. తర్వాత ఏమైందంటే నాకు ఫోన్ చేసి ఇట్లా హరి ఇట్లా జరిగింది ఈ సంగతి అని చెప్పేసి అన్నప్పుడు, నేను పోయినా చూసే వరకల్లా నా నా ముందు నుంచి ఒక గంట క్రితమే నా ముందు నుంచి బయలుదేరిన అతను. తర్వాత ఏమైంది, స్టాండ్ సరిగా వేసుకోకుండా కింద పడిపోయినట్టు అసలు లేవలేని పరిస్థితులకు వచ్చేసిండు అతను. నేను అనుకున్నా అసలు ప్రభువా ఏంది, నా ముందు నుంచి ఇప్పుడే పోయిండు, గంట క్రితమే పోయిండు, అలా జరగడం ఏంటి అని చెప్పి స్టాండ్ సరిగా వేసుకోలేకపోయిండు అతను. యాక్చువల్గా ఏంటంటే అతనికి సర్జరీ నిన్నటి దినాన తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపించినప్పుడు ఎక్స్రే తీపించినప్పుడు ఎక్స్రే తీసుకొని వచ్చారు. ఎక్స్రే తీసుకొచ్చినప్పుడు కూడా ఎక్స్రేలో ఏం తేలలే కానీ మళ్ళీ ఇది అంటే పెద్ద డాక్టర్ ఆర్థో 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 డాక్టర్ని కలిసినప్పుడు అతను ఏమనంటే ఆ యొక్క ఎక్స్రే చూసినప్పుడు ఇతనికి సర్జరీ చేయాల్సి వచ్చింది, కంపల్సరీ చేయాలి, 3 months లోపు సర్జరీ చేయాలని చెప్పేసి అంటున్నారు. అన్నప్పుడు ఆ ఆర్థోపెడిక్స్ని కలిసినప్పుడు మరి సార్ ఇతనికి ఎవరు లేరు, ఇతని పక్షం నిలబడేవారు కూడా ఎవరు లేరు, నాకు తెలిసి ఇతనికి బంధువులు గట్రా ఎవరు లేరు, నేనే కొంచెం ఉండి వచ్చిన సార్, మరి ఎలాగైనా చూడండి ఆరోగ్యశ్రీ ద్వారా ఏమన్నా అవుతుందని అంటే, మేము ఫ్రీగా చేయం సార్ ఇక్కడ, మీకు కావాలంటే సజెషన్ ఇస్తాము, తీసుకెళ్ళి చూపించండి, వేరే హాస్పిటల్ని సజెషన్ ఇస్తాను, డాక్టర్ పేరు చెప్తాను, అతని నెంబర్ కూడా ఇస్తాను, వెళ్ళి చూపించండి అన్నప్పుడు అతను ఏమనుకున్నాడో మరి తెలియదు. పేషెంట్ కూడా మాకు తెలిసిన అతను ఏమనుకున్నాడో తెలియదు. అతని దగ్గర సిటీ స్కాన్ తీపించుకోవడానికి కూడా డబ్బులు లేవు. ఉన్నటువంటి డబ్బులు కూడా మరి ఎందు నిమిత్తం ఎక్కడ ఖర్చు పెట్టాడో నాకు కూడా తెలియదు. వచ్చినటువంటి శాలరీస్ కూడా అడిగినప్పుడు నా దగ్గర డబ్బులు లేవు హరి, మరి ఇప్పుడు ఏం చేయాలి, ఏం సంగతి అన్నప్పుడు, మరి చూద్దాం అంకుల్, ఒకవేళ ఆరోగ్యశ్రీ ద్వారా అయితేనేమో అయింది, లేదంటే మాత్రం మనం ఏం చేయలేము, నా దగ్గర కూడా అంత అమౌంట్ లేకుండే, ఉంటే చేయించేవాడిని కదా అన్నప్పుడు, ఆయన ప్రైవేట్గా వెళ్ళినప్పుడు మరి ఎన్ని ల్యాక్స్ అడుగుతాడో అనుకున్నాను. నాకు కూడా తెలియదు ఆ విషయంలో. ఈరోజు వెళ్ళాలని ఉందన్న, ఒకసారి ప్రార్థించండి దాని గురించి కూడా. హాస్పిటల్కి వెళ్ళి మరి చూపిస్తే దాన్ని బట్టి ఏం చేస్తారు, మరి సిటీ స్కాన్ తీయాలని అంటున్నారు. సిటీ స్కాన్ తీయడానికి కూడా అతని దగ్గర డబ్బులు లేకుండా పాపం, కానీ అతను కదలలేని పరిస్థితిలో ఉన్నాడు. అప్పటికి కూడా నేను వేరే హాస్పిటల్ తీసుకెళ్ళి అతన్ని చూయించుకొని వచ్చిన తర్వాత ఒక మోకాలకు ఒక బెల్ట్ ఇచ్చారు. ఆ బెల్ట్ అతనికి సమకూర్చిన తర్వాత దాని తర్వాత మెడిసిన్ కూడా ఇచ్చారు. మెడిసిన్ డైలీ తీసుకున్నాడు. కాకపోతే అతను ఏమన్నాడంటే, ఆ డాక్టర్ కలిసిన డాక్టర్ ఏమన్నాడంటే, బాబు ఇది 3 months కంటే ఎక్కువ ఉంచకండి, తర్వాత మళ్ళీ అతనే డైరెక్ట్ నా దగ్గరికి రావాల్సి వస్తుంది, అంత ఇంపాక్ట్ చూపిస్తుంది దీనివల్ల, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సర్జరీ చేయమని చెప్పేసి అని అన్నాడు. అన్నప్పుడు సరే అంకుల్, మరి ఈరోజు వెళ్దాం రండి, హాస్పిటల్కి వెళ్దాం, హాస్పిటల్ వెళ్ళిన తర్వాత మనం ఆరోగ్యశ్రీ ద్వారా వెళ్తారా, అవుతుందా కాదా ఇది అనే ఉద్దేశంలో ఈరోజు వెళ్దామని అనుకున్నామన్నా. కొంచెం దాని గురించి ప్రార్థన, నిన్న మనం కూడా దాని గురించి తిరిగి ఉండే. యాక్చువల్ నాకు టైం వీలు పడలేదు రావడానికి మీటింగ్లోకి. కొంచెం ప్రార్థించండి అన్న దీని గురించి.
తప్పకుండా బ్రదర్. పేరేం పేరు తన పేరు? అంకారావు అని, అతని పేరు అంకారావు. ఓకే. అంకారావు. ఓకే. ఏజ్ ఎంత ఉంటుంది? 52 ఇయర్స్ ఉంటాయి అన్న. ఓకే బ్రదర్. ఓకే. తన గురించి ప్రార్థన చేద్దాం. నిజంగా దేవుడు హరికిచ్చిన మనసుని బట్టి కూడా దేవుని ఎంతగానో మనం స్తుతించవలసినటువంటి వాళ్ళమై ఉంటున్నాం. థ్యాంక్ యూ బ్రదర్. ఇంకేమైనా ఉందా మీరు షేర్ చేయాల్సింది? అదే ఈ రోజు వెళ్తే గానీ డాక్టర్లు మరి కన్సల్ట్ అయితే డాక్టర్ కూడా కన్సల్టేషన్ కోసం వచ్చేలాగా ప్రార్థన చేయండి. షూర్ అసలు బ్రదర్. ఏంటి దీని పరిస్థితి ఏంది? అసలు ఆరోగ్యశ్రీ ద్వారా అయితదా లేదా? ఇంకెందుకంటే అతన్ని ఒకవేళ సర్జరీ చేసి ఒకవేళ 15 రోజులు 15-20 డేస్ 30 డేస్ అట్లా రెస్ట్ ఇస్తే అతను కూడా అతని లైఫ్ నిలబెట్టుకున్నవాడు అవుతాడు. తర్వాత తప్పకుండా వేరే డ్యూటీ చేసుకోవడం ఏదో ఒకటైతే అయితుంటుంది. కానీ అలా ఉండడం వల్ల మాత్రం అతడు చాలా ఇంపాక్ట్ పడుతుందని చెప్పేసి అన్నాడు డాక్టర్ కూడా. ఓకే. దాని గురించి ప్రార్థించండి అన్న. ఈరోజు డాక్టర్ కన్సల్టేషన్ కొంచెం ప్రార్థించండి. తప్పకుండా బ్రదర్. ఈ విషయం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేయర్ పాయింట్ కూడా యాడ్ చేద్దాం. మీరు వెళ్ళొచ్చిన తర్వాత ఒకసారి ఫోన్ చేయండి, మనం మాట్లాడదాం క్లియర్గా ఏంటి కండిషన్ అనేది. సరే. ఓకే బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంకెవరైనా కూడా మీ యొక్క ప్రేయర్ అడగండి. నేను రోడ్లో ఉన్నాను, ఒకవేళ మీకు డిస్టర్బెన్స్ అనిపించచ్చు, టైం మళ్ళీ సరిపోదనే ఉద్దేశంతో నేను ఇప్పుడే చెప్పండి అన్న, పర్లేదు. థ్యాంక్ యూ. దేవుడు నిజంగా నమ్మదైన వాడు. అనేక సార్లు తప్పిస్తూ ఉంటాడు నిజంగా. మన టీం ప్రార్థన వల్ల, తల్లిదండ్రుల ప్రార్థన వల్ల కొడుకు ప్రార్థన చేసి యాజకులు ఉండడం గొప్ప విషయం నిజంగా చెప్పాలంటే. జీవనికి ఎంతో కోసం. నేను కూడా అంటే గత వారం ఒక 2 వీక్స్ బ్యాక్ నేను అంటే జర్నీస్ వల్ల మధ్యలో నేను జాయిన్ చేయలేకపోయినాను. అప్పుడే షేర్ చేసుకోవాల్సిన విషయం ఇది. అదే దేవుడి ఇట్లా చాలా నిజంగా నాకు డ్రైవింగ్ చేసేటప్పుడు మొన్న వెళ్తున్నాను, అంటే నేను వేరే అంకుల్ ముందు వెళ్ళారు, ఆయన యూటర్న్ తీసుకున్న సంగతి నాకు తెలియదు. అంటే ఆయన ఫాలో అవ్వాలి మేము, కానీ సడన్ గా ఆయన వెళ్ళి చూసిన తర్వాత నేను యూటర్న్ తీసుకోవడం కోసం సడన్ గా రైట్ టర్న్ తీసుకోవాల్సి వచ్చింది. కానీ నా వెనుక వచ్చే వెహికల్ చాలా ఫాస్ట్ గా వచ్చింది. తను ఫాస్ట్ గా వస్తున్నాడని మళ్ళీ నేను లెఫ్ట్ తిప్పాను. తను మళ్ళీ లెఫ్ట్ కి వచ్చేసి కారు తప్పించేసినాడు. మొత్తం దేవుడు అయితే చాలా పెద్ద యాక్సిడెంట్ నుండి తప్పించాడు. ఒక రకంగా 2 యాక్సిడెంట్స్ తప్పాయి ఈ మధ్య కాలంలో నాకు. అంటే మీ ప్రార్థన, యాజకుల ప్రార్థన అవి కంటిన్యూ ఉండాలని నేను కోరుతున్నాను. దేవుడు చాలా నిజంగా మా కంచె కాపుదల ఉంటుంది, సహాయం చేస్తున్నాడు. కంటిన్యూగా నన్ను అతన్ని జ్ఞాపకం చేసుకొని వేసుకుంటున్నాను. ఇంకో విషయం అంటే నిన్న అంటే ఒక కొన్ని రోజుల్లో ప్రాణం చేస్తున్నాను నేను. అంటే సరిగ్గా నేను సువార్త చెప్పలేకపోతుంది కొన్ని రోజులుగా, ఇక్కడ ట్రై చేస్తున్నాను చెప్పాలి పోవాలని. నిన్న నా పేషెంట్ మార్వాడి పేషెంట్ ఉంటాడు. అంకుల్ అంటే సడన్ గా ఏం జరిగిందంటే యుద్ధం గురించి టాపిక్ వచ్చింది. అంటే యుద్ధం జరుగుతుంది కదా టీవీలో, అమెరికా గురించి ఇరాన్ గురించి వస్తుంటే చిన్న అవకాశం దొరికింది అన్నమాట నిన్న సువార్త పంచుకోవడానికి. యాక్చువల్గా ఇజ్రాయెల్ ప్రజలు యేసు క్రీస్తు నమ్మరండి, కానీ ప్రపంచం మొత్తం యేసుక్రీస్తు నమ్ముతుంది. ఎందుకంటే అని దేవుని సువార్త చెప్పుకోవడానికి దేవుడు నేను చిన్న అవకాశం ఇచ్చాను. నేను దానికి కృతజ్ఞతగా దేవునికి అంటే చెప్పాను, ఇట్లా యేసుక్రీస్తు చనిపోవాలి, అది రాసి ఉంది. యాక్చువల్ గా క్రైస్తవ బుక్స్ లో రాసి ఉంది, అంటే యేసుక్రీస్తు చనిపోవాలి, రక్తం చిందించబడాలి. మనకు కూడా హిందూ ధర్మశాస్త్రంలో కూడా ఉందండి ఇట్లాగా. ఏమంటే రక్తం చిందింపబడాలి, వాళ్ళు బలి ఇస్తుంటాం మన వాళ్ళు ఇక్కడ, అంటే ఎల్లమ్మ అక్కడెక్కడ ఉంటుంది కదా బలి. అంటే అది చేస్తేనే శాంతి జరుగుతుంది. హిందూ ధర్మశాస్త్రంలో కూడా ఉంది. అది క్రిస్టియానిటీ ప్రకారం ఇది జరగాలని చిన్నగా సువార్త చెప్పడానికి దేవుడు నేను అవకాశం ఇచ్చాడు. అందుని బట్టి దేవుడిని స్థుతిస్తున్నాను. ఈ విషయం షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. దేవుడు ఈ విధంగా సహాయం చేస్తున్నందుకు దేవుని వందనాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ అన్న. నిజంగా అన్న చెప్పిన సాక్ష్యాన్ని బట్టి వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా దేవుని సువార్త కొరకు, దేవుని బిడ్డల కొరకు, మరి ఈ విధంగా ప్రార్థించే వారిని బట్టి, సువార్త పంచుకునే వారిని బట్టి నిజంగా దేవునికే మహిమ కలుగును గాక. మరి విన్నటువంటి సువార్తను కూడా మరి ఆ కార్యం జరుగునట్లు కూడా మనం ప్రార్థన చేద్దాము. అలాగే తన యొక్క ఆత్మీయ స్థితి, మరి అన్నగారికి దేవుడిచ్చిన కాపుదలను బట్టి
దేవునికే మహిమ కలుగును గాక. ఇంకెవరైనా కూడా ఉంటే మీ యొక్క సాక్ష్యాలు తెలియజేయాలని మనవి చేస్తాం. ఒకవేళ లేనట్లయితే మనము ఒక ఇద్దరుగా ప్రార్థించుకొని మనం ముగించుకుందాము. దయచేసి ఎవరైనా ఉన్నట్లయితే మీరు అన్మ్యూట్ చేసుకొని తెలియచేయచ్చండి. నా మట్టుకైతే ఒక సాక్ష్యం ఉంది, అది 2 నిమిషాల సాక్ష్యమే. అయితే ఈ మధ్యకాలంలో నేను 2025 ఆగస్టులో నుంచి మళ్ళీ మే వరకు నేను నేర్చుకోవాలనుకొని దేవుని కృపను బట్టి 2 విషయాల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నా. అంటే ప్రార్థన అంత కంటిన్యూగా ఏం చేయలేదండి, మళ్ళీ ఆ విషయాలు అవేం లేదు. ఒకటి మంచిగా కీబోర్డ్ నేర్చుకోవాలని, రెండోది వచ్చేసి డ్రైవింగ్ నేర్చుకోవాలని ఒక మంచి తీర్మానాలు పెట్టుకొని ఉన్నా. ఆగస్ట్ నుంచి కనీసం నెక్స్ట్ మే వరకు ఈ 2 నేర్చుకోవాలని అనుకుంటున్నాం. కానీ కీబోర్డ్ అయితే ప్రభు కృపను బట్టి ప్రాక్టీస్లో ఉన్నాం. అయితే డ్రైవింగ్ విషయంలో అంతగా ప్రార్థన చేయలేదు. ఎప్పుడు అంత అవకాశం ముందు టైం ఉండేది కాదు. డ్రైవింగ్ స్కూల్కి అనేది కూడా అది ఎప్పుడో 8 ఇయర్స్ కిందనో అదేం వచ్చేది కాదు. ఒకరోజు ఎందుకో మామూలుగా బైక్లో వస్తూ నా పర్సనల్గా నేను మాట్లాడుతూ వచ్చిన, ఏం ప్రభా ఇది 2 తీర్మానాలు పెట్టుకునే, ఒకటేమో చేస్తా ఉన్నావు కానీ ఇంకొక దానికి యాపక చూసుకునే ద్వారాలు లేవు, అంత టైము దొరకలేదు, ఈ డ్రైవింగ్ది పెండింగ్ పడిపోయింది కదా అని అన్న. అంతే, ఏంది ఇది ఇట్లా పెండింగ్ పడింది అని అది అనుకున్నా. నేను 1 నిమిషము మాట్లాడినా అంతే. బైక్లో వస్తా ప్రభా ఏంది ఇది కార్ డ్రైవింగ్ది ఇంత నిర్లక్ష్యం అయిపోయింది, అది ఒక అవకాశం కూడా రాకుంటుంది, ఏది ప్రభా ఇది అని అంటే ప్రశ్నించలేదు. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని దేవునికి చెప్పిన అంతే. చెప్పి చూడ ఏదైనా అవకాశం ఉంటే అన్న అంతే. అంటే ఒక సాధారణంగా నా పక్కన ఒక క్లాస్మేటో ఫ్రెండో ఉంటే ఎట్లా మాట్లాడతానో అట్లా చెప్పిన, ఏమైనా అవకాశం ఉంటే ఒకటి అవకాశం ఇప్పించచ్చు కదా, డ్రైవింగ్ నేర్చుకుంటా, ఏదైనా కానీ మీ పని చేయనికే కదా, ఎప్పుడైనా స్వార్థలకు వెళ్ళడానికే కదా, నేనేం నా స్వార్థం కోసం అడగలేదు కదా అని కొంచెం ఒక నిట్టూర్పుతో కూడినటువంటి సంభాషణ. ఇది ప్రార్థన అని చెప్పలేను, అలానే విజ్ఞాపన అని చెప్పలేను. జస్ట్ నాలో ఉన్నటువంటి ఆ మాటలు, అవి 2 మాటలు అనుకొని 2 రోజులు గడిచిందండి. మా ఏదైతే గాస్పల్ టీం నుంచి మేము గాస్పల్కి వెళ్తామో అక్కడ ఒక మా సీనియర్ ఉన్నాడు, ఆ టీం మెంబర్ ఎబ్రోన్ నుంచి ఒక టీం మెంబరు ఆమోస్ అన్నాను. ఆయన ఫోన్ చేసి ఇట్లా ఒక 4గురికి మన గాస్పల్ టీంలో డ్రైవింగ్ నేర్పియాలని రోజు నైట్ 10 to 12 o'clock గ్రౌండ్కి వస్తున్నాం ఎబ్రోన్ పక్కనే, నువ్వు వచ్చేసేయని ఫోన్ చేశారు. అసలు నా కళ్ళ వెంట నీళ్లు జలజల జారిపోయినాయి. అసలు ఏంటి ప్రభా ఇది, నేను నిన్ననే కదా బండి మీద వస్తా నేను అడిగిన ప్రార్థన కూడా అది నాకే సిగ్గుకరంగా ఉంది, ఇట్లా మాట్లాడొచ్చా దేవునితో అని, మరి మీరు ఇది కూడా వింటారా అని పిలిస్తే, మళ్ళీ ఎంత గొప్ప విషయం అంటే కేవలం 5 రోజుల్లోనే అది ఓమిని ఉంది, గాస్పల్కి వెళ్ళే ఓమినిని హ్యాపీగా గ్రౌండ్ అంతా తిప్పేస్తూ ఉన్నాం. అంటే బేసిక్స్ ఈజీగా నేర్చేసుకున్నాం అనమాట. ప్రార్థనాపూర్వకంగా ఆయన పిలవడము, అలా 4గురికి రోజు హాఫ్ అన్ అవర్ లాగా 2 hours ఫెలోషిప్ ఉంటుంది. అలాగే పరిచర్య గురించి మాట్లాడుకుంటా ఉన్నాము, డ్రైవింగ్ గురించి కూడా దేవుడు ఎంతగానో సాయం చేస్తూ వచ్చాడు. కేవలం 1 week తిరిగాం, 5 to 7 days. దేవుడు ఎంత చక్కగా ఆ బేసిక్స్ నేర్చుకోవడానికి సాయం చేశాడంటే ఈరోజు కాన్ఫిడెంట్గా ఎక్కడైనా వెహికల్ దొరికితే నిజంగా డ్రైవింగ్ నాకు నేనుగా నేర్చుకోవచ్చు అన్న ధైర్యాన్ని నాకు ఉంచాడు. నిజంగా చాలా సంతోషించిన ఈ యొక్క విషయంలో దేవుడు నిజంగా. నిజంగా నా గొప్పతనం ఏం లేదండి, మనం కూడా అంతే. మనం ఎప్పుడు నేను ఇది చేయలేను, ఇది చెందలేను అట్లా ఆగిపోయి టైం లేదని అనుకుంటే అది ఎప్పటికీ దొరకదు. మన మైండ్ కూడా అక్కడికి సిట్రైట్ అయిపోతుంది. దేవునికి మనం అడిగి, అయ్యా నేను ఇది చేయాలనుకున్నా, మీ నామ మహిమార్థమై ఇది కూడా ఉంటే బాగుంటుంది కదా. ఎంతసేపు మనం బోధ చేయడము లేదంటే ప్రేమతో కూడినట్టు కాకుండా మన చేతులతో చేయగలిగినటివి,
మందిరంలో, సంఘంలో ఇట్లా డ్రైవింగ్ విషయంలో, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ విషయంలో, లేదంటే ఏదైనా చెద్దర్లు సాయం చేసే విషయంలో కదా, ఇలాంటి టార్గెట్స్ కూడా పెట్టుకుంటే దేవుడు వింటాడా అని మొన్న నేను చాలా సంతోషించిన, దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ వచ్చిన. ఈ కార్యాన్ని బట్టి దేవునికే ఆ ఒక్క నిమిషము బండి మీద వచ్చే మాట కూడా దేవుడు వింటాడు అనేది నేను చెప్పాలనేది ఈ వృత్తాంతం అంతా. ఆ ఒక్క మాట కూడా హృదయాంతరంగంలో నుంచి ఏంది ప్రభువా అనే నిట్టూర్పులో నుంచి వచ్చే ఆక్రందన కూడా దేవుడు వింటాడు. నేను నా కోసం ఏం అడుగుతలేను కదా, నీ గురించి పనిచేయాలనే ఇష్టపడుతున్నా కదా. ఈ మాటలు నిజంగా సాటి వ్యక్తి పక్కన కూర్చుంటే ఎట్లా మాట్లాడతామో అట్లా మాటలన్నిటివి కూడా దేవుడు వింటాడు. మనం వినేటట్టుగా మన హృదయాంతరంగం నుంచి చేస్తే చాలు. నిజంగా రానున్న దినాల్లో ఇంకా మంచిగా నేర్చుకొని గాస్పల్ వెహికల్ లేదంటే మినిస్ట్రీకి వెళ్ళేటటువంటి వెహికల్స్లో డ్రైవింగ్ చేయడానికి కూడా దేవుడు నాకు సాయం చేయనట్లు మీరందరూ కూడా ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క సాక్ష్యాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. మరి ఇంకెవరైనా మీ యొక్క సాక్ష్యాలు ఉంటే మరి ఒక 5 నిమిషాల టైం ఉంది చెప్పడానికి, మీరు అడ్మిట్ చేసుకొని ముందుకు రావచ్చండి. లేనట్లయితే మరి సాక్ష్యాలను బట్టి మన మధు బ్రదరు, కరుణాకర్ బ్రదర్ ఇద్దరు క్లుప్తంగా ప్రార్థన చేస్తారు. ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి అడ్మిట్ చేసుకొని చెప్పండి.